సహస్ర చనిపోయిందని చెప్పి పద్మాక్షి, యమున వీళ్ళందరూ కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటారు. అప్పుడు విహారి యమున దగ్గరికి వచ్చి తన కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటే యమున విహారిని దూరంగా నెట్టేస్తుంది. ఇక దాంతో విహారి కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. ఇంతలో డాక్టర్ అక్కడికి వచ్చి, చనిపోయిందనుకున్న మీ అమ్మాయి సహస్రకు మేము కరెంట్ షాక్ ఇచ్చి తన హార్ట్ బీట్ తిరిగి కొట్టుకునేలాగా చేశాము. కానీ ఆ గుండె ఎంతసేపు కొట్టుకుంటుందో తెలీదు, ఎప్పుడైనా అది ఆగిపోవచ్చు. కాబట్టి తన చివరి కోరిక ఏదైనా ఉంటే తీర్చాల్సిన బాధ్యత మీదే. ఒకసారి మీరే తనతో మాట్లాడండి అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే అందరూ కూడా సహస్ర దగ్గరికి వస్తారు. అమ్మ సహస్ర, అమ్మ సహస్ర అని చెప్పి పద్మాక్షి పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. బావా బావా తాలి బావా అని చెప్పి సహస్ర అంటూ ఉంటే, నువ్వేమంటున్నావో అర్థం కావట్లేదమ్మా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. తను ఏం అడుగుతుందో నాకు అర్థమైంది. తను తాలి గురించి అడుగుతుంది. ఇదిగోండి, తనకు యాక్సిడెంట్ జరిగినప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పుడు తన చేతిలో ఈ తాళి ఉందని చెప్పి డాక్టర్ అంటూ ఉంటుంది. ఇక దాంతో ఆ తాళిని చూడగానే అంబిక సహస్ర ఏం చెప్పాలనుకుంటుందో నాకు అర్థమైంది. తను విహారిని ప్రాణంగా ప్రేమించింది, పెళ్లి చేసుకోవాలని ఎన్నో కలలు కంది. ఈరోజు సహస్ర ఈ పరిస్థితుల్లో ఉందంటే దానికి కారణం విహారి. కాబట్టి విహారిని తన మెడలో ఆఖరి కోరికగా తాళి కట్టమని సహస్ర అడుగుతుంది అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. రే విహారి, దయచేసి నా కూతురు మెడలో తాళి కట్టి దాని ఆఖరి కోరిక తీర్చరా అని చెప్పి పద్మాక్షి ఎంతగానో బతిమలాడుతూ ఉంటుంది. విహారి ఎంతగానో బాధపడుతూ ఆ రూమ్లో నుండి బయటకు వచ్చేస్తాడు. ఇక అలా బాధపడుతున్న విహారి దగ్గరికి లక్ష్మి వస్తుంది. విహారి గారు అని చెప్పి అంటూ ఉంటే, లక్ష్మి, అందరూ సహస్రకి ఇలా అవ్వడానికి కారణం నేనే అని నన్ను ద్వేషిస్తున్నారు. ఇప్పుడు నువ్వు కూడా నన్ను ద్వేషించడానికి ఇక్కడికి వచ్చావా అని చెప్పి అంటూ ఉంటే, లేదు విహారి గారు, జరిగిన దాంట్లో మీ తప్పేమీ లేదు. అసలు ఇదంతా జరగడానికి కారణం నేను. ఎందుకంటే సహస్రామ్మ గారు మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించారు. మీరు కూడా 2 కుటుంబాలు కలవాలని వాళ్ళకి మాటిచ్చారు. కానీ మధ్యలో వచ్చింది నేను. నా వల్ల ఈ 2 కుటుంబాలు ఎంతగానో బాధపడుతున్నాయి. చివరకు సహస్రామ్మ గారు ఇలా చావు బతుకుల మధ్య ఉన్నారంటే దానికి కారణం నేనే. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. మీరు సహస్రామ్మ మెడలో తాళి కట్టాలని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. దాంతో విహారి లక్ష్మి అని చెప్పి అంటూ ఉంటాడు. అవును విహారి గారు, మీరు తాళి కట్టాలి. ఈరోజు మీరు కట్టే తాళి వల్ల, ఆ భగవంతుడి దయ వల్ల ఒకవేళ సహస్రామ్మ గారు బతికితే బతకొచ్చు, లేదంటే ఆవిడ ఆఖరి కోరికైనా తీర్చిన వారు అవుతారు. దయచేసి సహస్రమ్మ మెడలో ఈ తాళిని కట్టండి. మీ భార్యగా నేను అడుగుతున్న కోరికిది. దయచేసి తాళి కట్టండి విహారి గారు అని చెప్పి లక్ష్మి చెప్పడంతో ఇక విహారి ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. అలా లక్ష్మి విహారి ఇద్దరు అక్కడ మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి యమున వస్తుంది. రే విహారి, చూసావు కదా సహస్ర ఆఖరి కోరికగా ఏమడిగిందో? నువ్వు తన మెడలో తాళి కట్టాలని సహస్ర బలంగా కోరుకుంటుంది. ఇప్పటికి కూడా నువ్వు తాళి కట్టకపోతే మనిషిగా మనం బతికున్నా కూడా చచ్చినట్టే. నువ్వు సహస్ర మెడలో ఇప్పుడు ఈ తాళి కట్టకపోతే నేను చచ్చినంత ఒట్టే అని చెప్పి యమున అంటూ ఉంటుంది. ఒక ఆడపిల్ల తన ఆఖరి కోరికగా మెడలో తాళి కట్టమంటుంది. సహస్ర ఇంకా ఎంతసేపు బతుకుతుందో కూడా తెలీదు. దయచేసి ఈ తాళిని తన మెడలో కట్టురా అంటూ యమున విహారి చేతుల్లో ఆ తాళిని పెడుతుంది. నేను వస్తున్నాను పదమ్మా అని చెప్పి విహారి యమునని అక్కడి నుండి పంపించేసి వెనకాల వస్తూ ఉంటాడు. ఇక అలా తాళి పట్టుకొని విహారి సహస్ర దగ్గరికి వచ్చి అందరూ చూస్తుండగా సహస్ర మెడలో తాళి కట్టేస్తాడు. ఇక దాంతో డాక్టర్, సరే మీరందరూ ఇక బయటకు వెళ్ళొచ్చు అని చెప్పి అంటూ ఉంటే అందరూ ఆ రూమ్లో నుండి బయటకు వచ్చేస్తారు. ఇక సహస్ర ఎంతో ఆనందంగా లేచి కూర్చొని డాక్టర్తో మాట్లాడుతూ, డాక్టర్, మొత్తానికి నా ప్లాన్ సక్సెస్ అయిపోయింది. నిజంగానే నేను చావబోతున్నానని చెప్పి మా బావ మీ మాటలు నమ్మేసి నా మెడలో ఈ తాళి కట్టాడు. ఇకపై బావని నన్ను ఎవరు విడదీయలేరు. ఇకపై ఆ లక్ష్మితో అసలైన ఆటను నేను మొదలు పెడతాను అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత డాక్టర్ బయటకు రావడంతో అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ
డాక్టర్ ఇప్పుడు మా సహస్రాకి ఎలా ఉందని చెప్పి అడుగుతూ ఉంటారు. దాంతో డాక్టర్, మీకు ఒక గుడ్ న్యూస్, విహారీ సహస్ర మెడలో తాళి కట్టాడో లేదో తనలో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది, తను కోలుకుంటుంది, షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పొచ్చు అని డాక్టర్ అంటూ ఉంటారు. దాంతో అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక విహారీ మాత్రం లక్ష్మి గురించి ఆలోచిస్తూ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. పద్మాక్షి వీళ్ళందరూ కూడా చాలా థ్యాంక్స్ విహారీ, నీ వల్లే ఈరోజు సహస్ర ప్రాణాలు నిలబడ్డాయి. నువ్వు తన మెడలో తాళి కట్టావో లేదో తను నీతో కలిసి బతకాలని బలంగా కోరుకుంది కాబట్టే చావు బతుకుల నుండి బయటపడిందని చెప్పి అందరూ కూడా విహారీని పొగుడుతూ ఉంటారు. ఇక కొద్దిసేపటికే డాక్టర్, మీరంతా వెళ్ళి సహస్రాని చూడొచ్చు అని చెప్పి అంటూ ఉంటే సహస్ర ఎంతో ఆనందంతో ఇక విహారీ తన మెడలో తాళి కట్టాడన్న ఎగ్జైట్మెంట్ తట్టుకోలేక లేచి కూర్చుంటుంది. బావా, మొత్తానికి మన పెళ్ళి జరిగిపోయింది, మనం భార్యాభర్తలం అయిపోయాం, నాకు చాలా ఆనందంగా ఉంది బావా అని చెప్పి సహస్ర విహారీ చేయి పట్టుకొని చెబుతూ ఉంటుంది. ఇక దాంతో అందరూ కూడా ఆనందంతో అలా చూస్తూ ఉంటారు. విహారీ ఒక్కసారిగా సహస్ర చెంప పగలగొడతాడు. ఇక దాంతో అందరూ, ఏం చేస్తున్నా విహారీ, సహస్ర చెంప ఎందుకు పగలగొట్టావని చెప్పి అంటూ ఉంటే అప్పుడు విహారీ, ఇంతసేపు ఈ సహస్ర చావు బతుకుల మధ్య ఉన్నట్టుగా మన అందరి ఎమోషన్స్తో ఆడుకుంది, నిజానికి తనకు అంత పెద్ద ప్రమాదం ఏమీ జరగలేదు, చిన్న గాయం మాత్రమే అయింది అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. దాంతో సహస్ర, ఏం మాట్లాడుతున్నావు బావా నువ్వు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు విహారీ, నిజం మాట్లాడుతున్నాను, ఇందాక నువ్వు డాక్టర్తో మాట్లాడడం మొత్తం కూడా వినేశాను, నువ్వు చనిపోయిన తర్వాత నీకు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి ఆగిపోయిన నీ గుండెను మళ్ళీ కొట్టుకునేలాగా చేశానని డాక్టర్ చెప్పడం ఇవన్నీ కూడా పచ్చి అబద్ధాలే కదా, ఆ డాక్టర్కి డబ్బులు ఇచ్చి నువ్వు అబద్ధం చెప్పించావు కదా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. నువ్వు ఏం నాటకం ఆడావో మొత్తం కూడా నాకు తెలిసిపోయిందని చెప్పి విహారీ అంటూ ఉంటే, అవును బావా, నాటకమే ఆడాను, కానీ ఇదంతా నీకోసమే చేశాను, ఎన్నిసార్లు నీతో నేను తాళి కట్టించుకుందాం అనుకున్నా కూడా ఆ ప్రయత్నాలన్నీ విఫలం అవుతూనే వస్తున్నాయి, అందుకే ఈరోజు ఎలాగైనా సరే నీ చేత తాళి కట్టించుకోవాలని అనుకున్నాను, అందుకే నిన్ను సొంతం చేసుకోవడానికే డాక్టర్తో కలిసి ఈ నాటకం ఆడాను, కానీ ఇప్పుడు నువ్వేం చేయగలవు బావా, మన ఇద్దరికి పెళ్ళైపోయింది, మనం ఇప్పుడు భార్యాభర్తలం అయ్యాము అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ఇకప్పుడు విహారీ, పెళ్ళంటే ఏంటి సహస్ర, 3 ముళ్ళు వేస్తేనే పెళ్ళంటారు కదా, కానీ నేను నీ మెడలో వేసింది కేవలం 2 ముళ్ళే, 2 ముళ్ళు వేస్తే అప్పుడు దాన్ని పెళ్ళనరు అని చెప్పి విహారీ సహస్రకు దిమ్మ తిరిగిపోయే షాక్ ఇస్తాడు. నేను తాళి తీసుకొని లోపలికి వస్తూ ఉండగా డాక్టర్ నీతో ఏం మాట్లాడిందో అవన్నీ కూడా నేను విన్నాను, అందుకే నీ నోటితోనే నిజం చెప్పించాలని, నీకు బుద్ధి చెప్పాలని తాళి కట్టినట్టుగా నాటకమాడాను. చావు బతుకుల వరకు వెళ్ళిన నువ్వు ఇంత ఈజీగా ఇంత యాక్టివ్గా లేచి కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఇక్కడ ఎవరికి అనుమానం కలగడం లేదు, ఎందుకంటే వాళ్ళందరికీ నీ మీదున్న ప్రేమ అటువంటిది అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. నా కూతుర్ని ఇంతలా మోసం చేస్తావా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే, చూడత్తయ్య, మోసం చేసింది నేను కాదు, ముందు సహస్ర చనిపోయినట్టుగా నాటకం ఆడి మోసం చేసింది, అందరి ఎమోషన్స్తో ఆడుకొని అందరినీ భయభ్రాంతులకు గురి చేసి చివరకు మా అమ్మ నన్ను అసహించుకునేలాగా చేసింది, అందుకే సహస్రను ఈ విధంగా చేయడానికే నేను ఇలా చేశానని చెప్పి విహారీ అంటూ ఉంటే, నా కూతురు ఇదంతా చేసింది నీకోసమే కదా, మరి నా కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి నీకు ఏంటి ప్రాబ్లం, ఇప్పటికైనా నీ ప్రాబ్లం ఏంటో చెప్పు విహారీ అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. దాంతో విహారీ, నాకు ఇదివరకే పెళ్ళైపోయింది అత్తయ్య, నా భార్య మరెవరూ కాదు లక్ష్మి, ఈ జన్మకు నా భార్య కేవలం లక్ష్మి మాత్రమే, లక్ష్మి ఉండగా నేను మరెవరిని పెళ్లి చేసుకోలేను అని చెప్పి విహారీ అందరికీ నిజం చెప్పేస్తాడు. ఇక అలా అందరి ముందు విహారీ నిజం చెప్పేయడంతో పద్మాక్షి, యమున వీళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక సహస్ర కుప్పకులి ఏడుస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.